రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ 140 ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు 11 గొప్ప ప్రారంభం. సుమా టీవీ వారికి నారా లోకేష్ గారికి నమస్కారం అండి. నేను ఒక అమ్మాయికి ఇక్కడ హెల్ప్ చేశాను. అమ్మాయిని కొట్టేసి తట్టేసి అలా చనిపోయే స్థితిలోకి వచ్చేసింది. నేను హెల్ప్ చేస్తే ఆ అమ్మాయిని జాయిగా ఇండియా పంపించానండి. అప్పటి నుంచి కూడా నాకు చాలా ఇబ్బందులు. నన్ను కూడా నా ఫోన్ కూడా తీసేసుకొని నాకు జీతం కూడా కడతలేదండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నేను అన్ని చెప్పడానికి ఫోన్ కూడా మాట్లాడినవరండి. ఇక్కడ ఎలాగన్నా ఇండియా పంపించండి. ఇప్పుడు నా కుటుంబం చాలా ధ్యాన స్థితిలో ఉంది. డబ్బులు పంపించుక నా కుమారుడు నా కొడుకు కూడా బాగా జీతాలు కట్టుకు ఊరికనే పని చేస్తున్నాను సార్. ఇక్కడ నా ఆరోగ్యం అస్సలు బాగాలేదు, పని చేయలేకపోతున్నాను. మీరే నాకు హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ నన్ను ఎలాగన్నా ఇండియా తీసుకురండి సార్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అవస్థలు పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. రీసెంట్ గానే మనం ఎడారి దేశాల్లో చిక్కుకున్న ఏజెంట్ చేతిలో మోసపోయి చిక్కుకున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చిన ఘటనలు అయితే మనం చూసాం. అయితే ఇంకా చాలా మంది ఈ ఘటన తర్వాత చాలా మంది బయటకు వస్తున్నారు. అక్కడ తాము హింసలు పడుతున్నాము, మమ్మల్ని తిరిగి మా దేశానికి తీసుకెళ్ళండి అంటూ కూడా చాలా మంది వినిపిస్తున్న వార్త అయితే ఇది. ప్రస్తుతం మనకైతే దాదాపు ఒక 10-15 రోజుల నుంచి కూడా ఒక ఆమె అయితే కాల్ చేస్తూ ఉన్నారు, అలాగే వీడియోస్ కూడా పెడుతూ ఉన్నారు. అక్కడ ఆమె చాలా బాధలు పడుతున్నానని, హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతున్నానంటూ కూడా ఆవిడ చెబుతోంది. అయితే ఆవిడ వెళ్లి సంవత్సరన్నర కావస్తోంది. తను లేడీస్ ప్రాబ్లమ్ తో, హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నాను, అక్కడ ఎవరు కూడా హాస్పిటల్లో చూపించట్లేదు, నా పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతోంది, నన్ను ఎలాగైనా స్వదేశానికి తీసుకెళ్లేందుకు సాయం చేయండి అంటూ కూడా తరచూ తాను వీడియోస్ కానీ అలాగే ఫోన్స్ కానీ చేయడం అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి ఆవిడకి సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే మనతో ఉన్నారు. అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఆవిడ మీకు ఏమవుతారు అసలు? మా పాప అండి. ఎన్నాళ్ళు అయిందమ్మా వెళ్ళి? పాప పెళ్లి సంవత్సరం అయింది మేడం. అయితే ఆవిడ అక్కడికి వెళ్తుందని మాకు తెలియదండి. తెలియకుండానే వెళ్ళిపోయిందని మాతో ఎవరితో చెప్పకుండా పోయిందండి. ఈ హైదరాబాద్ పనిలోకి వెళ్తుంది అనుకున్నాం, కానీ మేము అంత దూరం వెళ్తుందని తెలియదండి. తెలిస్తే మేము ఆఫ్ చేసుకుందాం మేడం. అయితే తన భర్త తనకి ఏ స్థితిలో కూడా సాయం చేయడు. భర్త అతను తాగేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు మేడం. ఆ పాపకి ముగ్గురు బాబులండి. బిడ్డల కోసం అప్పులు చేసేసి అప్పులు ఎలా తీర్చుకోవాలో తెలియక, బిడ్డలు ఎలా పెంచుకోవాలో తెలియక మాకు ఎవరికి చెప్పకుండా పోయింది మేడం. పోయిన తర్వాత మాకు 15 రోజుల దాకా ఫోన్లు చేయలేదండి. ఎక్కడికి వెళ్ళింది అనుకుంటే తర్వాత ఒక 2 నెలలు పోయిన తర్వాత ఫోన్ చేసిందండి. అక్కడ ఉన్నట్టుకుందని అనుకున్నాం మేడం. అనుకున్న తర్వాత మా బాబు మొన్న మరణించారండి. మరణించినప్పుడు వీడియోలు తీసి కూడా పంపించామండి. పంపిన పాప వచ్చేస్తానని ప్రయత్నం చేసింది. రావద్దమ్మా, ఎందుకు దూరంగా వెళ్ళావు కదా, అక్కడ భవిష్యత్తులు పోగొట్టుకోవడం ఎందుకు బాగాలని మేము అన్నాం మేడం. అన్న తర్వాత మళ్ళీ ఆగిపోయింది. ఇంకా అప్పుడు మా బాబు చచ్చిపోయిన కాడి నుంచి ఆవిడ సరిగా ఆహారం తినకపోవడం, టెన్షన్ పెట్టుకోవడం వల్ల ఆవిడకి ఒంట్లో బాగుంటలేదంట మేడం. బాబు పోయి నెల కూడా అవ్వలేదండి. ఆ పాప కూడా ఏమన్నా అవుతుందని మాకు భయంగా ఉన్నది మేడం. దయచేసి మా మీద దయించి పాపను కనుకరించి మా మధ్యకి తీసుకురామని మేము మిమ్మల్ని కోరుకుంటున్నామండి. అమ్మ, ఆవిడ మీకు ఏమవుతారు? మా అత్తయ్య గారు మేడం. మీ అత్తయ్య గారు. ఎన్నాళ్ళు అయింది మీ అత్తయ్య గారు? సంవత్సరంన్నర అవుతుంది మేడం. ఆవిడ పంపితేనే మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతా గడుస్తుంది మేడం. కానీ గత 5 నెలలుగా ఆవిడ మాకు రూపాయి కూడా పంపట్లేదు మేడం. నెక్స్ట్ ఏంటంటే మా ఆయన గారి హెల్త్ తోటి బాగాలేదండి. ఆయన గారు ఏమో ఇంట్లోనే ఉంటున్నారు మేడం. మా హస్బెండ్ గారికి బాగోక కుర్రలు చదువులకి కూడా ఫీజులు కట్టట్లేదు మేడం. దాంతోపాటు ఆవిడ వచ్చేస్తానన్నారు మేడం. మళ్ళీ ఇప్పుడు ఏమైందో తెలియదు, ఫోన్లు చేయట్లేదు. నెక్స్ట్ ఏంటంటే చాలా బాధగా డబ్బులు కట్టిమంటున్నారు. 1,70,000 చూడండి నేను వచ్చేస్తానని గత 15 రోజుల బట్టి నుంచి ఆవిడ చాలా బాధపడి ఫోన్ చేస్తుంది మేడం. మాకైతే మాకు మనిషి కావాలి కదా మేడం. ఎప్పటికన్నా మా అత్తయ్య గారు మాకు కావాలి కదా మేడం. మేమంతే అంత సంపాదించుకుని 1,70,000 తెచ్చి అంత స్తోమత అయితే మాకు లేదండి. మేము మిడిల్ క్లాస్ వాళ్ళమండి. మా అత్తయ్య గారు అక్కడికి వెళ్తే మా అప్పులు తీరుతాయి, మేము ఏదో కొంచెం ఆర్థిక స్థాయి నుంచి కొంచెం పైకి లేద్దామన్న ఆశతో పంపుకున్నామండి. తెర చూస్తే అటు ఇటు కాకుండా ఉంది మేడం. ఏం చేయాలో కూడా తెలియట్లేదండి. ఆవిడేమో హెల్త్ అసలు బాగోలేదండి. హెల్త్ కోసమన్నా పంపడానికి ఎవరైనా సహాయం చేస్తారని మేము అలా కూడా ట్రై చేసాం మేడం. కానీ మాకు ఇది కూడా అవ్వట్లేదు మేడం. హాస్పిటల్ కూడా తీసుకెళ్ళట్లేదంట మేడం. ఈ మధ్యన ఆవిడ అలాగే బాధపడుతుంది మేడం. మీరు చెప్పండి అమ్మా, మీరు ఏమవుతారు? ఆవిడ మా ఆడబడుచు అండి. ఆవిడ వెళ్ళిపోవడం కూడా మాకు తెలియదండి. మా ఫ్యామిలీలో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిందండి. అప్పుల కోసం లక్షలు అప్పులు చేస్తుందండి బిడ్డలు పెంచుకోవడానికి.
వెళ్ళేటోడు కూడా మాకు ఎవరికి చెప్పలేదు. మా ఆయన గారు చనిపోయినా సరే వీడియోస్ శవం ఫోటోలన్నీ పంపించినా సరే ఆవిడ రాలేదండి. అక్కడైతే ఆరోగ్యం కూడా బాగోలేదని ఏడుతో ఫోన్ చేస్తుందండి మాకు. దయచేసి సుమ టీవీ ద్వారాగా ఆవిడని కొంచెం మా మధ్యలోకి రప్పించమని కోరుకుంటున్నానండి. తనకైతే తాను వెళ్ళి సంవత్సరన్నర అయినప్పటికీ కూడా స్టార్టింగ్ లో బాగానే ఉన్న ఉండే కొద్దీ కూడా తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందంటూ కూడా వీళ్ళంతా చెబుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఆవిడ ఫోన్ కూడా చేయట్లేదంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలా అయినా వీళ్ళ అత్తయ్య గారిని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయండి కోరుతున్నారు. మరి దీనికి సంబంధించి అధికారులు కూడా ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ హసన్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.